హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం చూసాం. మరి ఇది బీహార్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏ విధంగా ఉంది అన్న దానిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సుబ్బారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బడ్జెట్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత డెఫినెట్లీ తెలంగాణ వాళ్ళైతే నిరాశలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే ఎటువంటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. లాస్ట్ టైం కూడా ఇదే నిరాశ కలిగించారు. ఈసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేశారని అనుకోవచ్చు. అంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కాస్త కేటాయించినట్టు కనిపిస్తుంది. బీహార్ని ఎక్కువ ప్రత్యేకంగా చూసినట్టు కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి బీహార్కు ఏ రకంగా కేటాయించారు? మరి మీరేం చెప్తారు సార్ ఈ బడ్జెట్ విషయంలో? ఇది 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 డెఫినెట్గా ఈ కన్సర్న్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేసావో అది డెఫినెట్గా తెలంగాణకి ఎస్పెషలీగా ఉంది, మిగతా స్టేట్స్ కూడా ఉంది. ఎక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో, నాన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నింటిలో కూడా ఇదే కన్సర్న్ ఉంది. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఒక ప్యాటర్న్ చూస్తే ఆ ప్యాటర్న్లో ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్స్ కానీ లేకపోతే ప్రో బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో, బీజేపీ అలయన్స్ గవర్నమెంట్స్, ఎన్డీఏ భాగస్వామ్యాల గవర్నమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి కొంత ప్రయారిటీ దక్కిందనేది అభియోగం. అభియోగం కాదు, వాస్తవాలు చూసినా కానీ కొంత దాంట్లో వాస్తవం ఉందని అనిపిస్తుంది. అంటే అది ఒక ఎలక్షన్ స్ట్రాటజీనా లేకపోతే వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళు ఎందుకు అటు అలొకేట్ చేస్తున్నారు అనేది దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ రీజన్స్. బట్ అపరెంట్గా బయటకు కనిపించేది ఏంటి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్టేట్ ఎక్కువ ఒక స్టేట్ తక్కువ కాదు. ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఎలక్షన్స్ అనేవి వస్తాయి, అందులో ఏదైతే రాజకీయ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉంటాయి కంటెస్ట్ చేస్తూ ఉంటాయి. ఒక స్టేట్లో ఒక గవర్నమెంట్ వస్తుంది, ఇంకో స్టేట్లో ఇంకో గవర్నమెంట్ వస్తుంది, నేషన్లో ఇండియా వైజ్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. సో ఏ గవర్నమెంట్ ఎక్కడున్నా కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆల్ స్టేట్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ స్టేట్స్. ఇక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఓన్లీ కూడా అదే ట్రస్టీ, అంటే పబ్లిక్ మనీకి ట్రస్టీగా ఉంటుంది. మనం పబ్లిక్ ఎప్పుడైతే ఓట్లేసి మనం రిప్రజెంటేషన్స్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మనం పంపిస్తామో, సో మనకి ఆన్సరబుల్ కాదు కాబట్టి గవర్నమెంట్, ప్రతి ఇండివిజువల్కి ఆన్సరబుల్ కాదు కాబట్టి, సో అల్టిమేట్గా ఏ డెసిషన్ తీసుకున్నా ఏం తీసుకున్నా విత్ ద కన్సెంట్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. స్టేట్స్లో వచ్చేసరికి విత్ ద కన్సెంట్ ఆఫ్ లెజిస్లేషన్. సో ఈ ప్రాసెస్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది నేషనల్ ఇన్కమ్, ఇది బీజేపీ ఇన్కమో కాంగ్రెస్ ఇన్కమో ఇంకొకరి ఇన్కమో కాదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఫెయిర్ అండ్ ప్రాపర్ అలొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుట్లో పొలిటికల్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తీసుకొని అలొకేషన్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఈ రకంగా స్టేట్స్లో కొన్ని స్టేట్స్కి అలొకేషన్ ఎక్కువ ఉండి కొన్ని స్టేట్స్కి అలొకేషన్ లేకుండా, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ ఉండే స్టేట్స్లో అలొకేషన్ ఎక్కువ ఉండటం, ఎలక్షన్స్ లేని దగ్గర తక్కువ ఉండటం, బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఎక్కువ ఉండటం, బీజేపీ గవర్నమెంట్ లేని దగ్గర తక్కువ ఉండటం అనేది ఏదైతే కనిపిస్తుందో, కనిపించినప్పుడు ఆటోమేటిక్ ఇట్లాంటి క్రిటిసిజం వస్తుంది. నిజంగా అక్కడ బీజేపీ గవర్నమెంట్కి అట్లాంటి ఉద్దేశం ఉన్నా లేకపోయినా నార్మల్ ప్రోసెస్లో బడ్జెట్ అలొకేషన్స్లో వాళ్ళకుండా ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళు అలొకేట్ చేసినా, ఎప్పుడైతే ఇట్లా ఇంజస్టిఫైడ్ అలొకేషన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి రకరకాలైన అర్థాలు తీస్తారు. ఆ ప్రాసెస్లోనే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో ఎక్కడైతే రీసెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ స్టేట్స్లో కొంత ప్రయారిటీ ఇచ్చారు. ఎస్పెషల్లీ బీహార్లో ఏంటంటే అక్కడ సపోర్టివ్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ జేడీ ఏదైతే మన జనతాదళ్ అది ఉందో ఆ సపోర్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి దాని సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఏదో కొంత ఇంటర్నల్ ప్రెషర్ చేశారు. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి కాస్త ఎక్కువ అలొకేషన్ జరిగిందనేది డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ తెలంగాణ పబ్లిక్ నుంచి కానీ మిగతా స్టేట్స్ నుంచి కానీ ఇలాంటి క్రిటిసిజం వస్తూనే ఉంది. బట్ రియాలిటీలో ఇప్పుడు 50 లక్షల కోట్ల బడ్జెట్, 50 లక్షల పైచల కోట్ల బడ్జెట్ తోటి బడ్జెట్ ఉంటే అందులో బీహార్కి నిజంగా ఏం జరిగింది, బీహార్కి ఏమేమి అలొకేషన్ జరిగాయి అనేది ఒకసారి మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే బీహార్కి సంబంధించి వాళ్ళు ఒక మకానా బోర్డు అనేది ఏర్పాటు చేశారు. ఈ మకానా సాగ్ అనేది అక్కడ చాలా కల్టివేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది మనకి పసుపు బోర్డు డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఆ ప్రాసెస్లో రీసెంట్గా ఏం చేశారంటే ఏదైనా ప్రెషర్ మేరకు పసుపు బోర్డు అనౌన్స్ చేయటం, ఆ పసుపు బోర్డుకి చైర్మన్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఏమైందంటే ఇక్కడ నేషనల్గా ఏదన్నా ఒక క్రాప్కి కానీ ఒక దానికి కానీ ఒక బోర్డు కానీ ఫామ్ అయితే ఆ బోర్డుకి సమ్ అలొకేషన్స్ ఉంటాయి.
దానికి స్పెసిఫిక్ ఫండింగ్ ఉంటుంది. సో ఆ క్రాప్ ఆ స్టేట్లో ఎక్కువ కల్టివేట్ అవుతుంది కాబట్టి దాని డెవలప్మెంట్కి అది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఆ ప్రాసెస్లో వాళ్ళు మకానా బోర్డు ఏర్పాటు చేస్తామనేది చెప్పడం జరిగింది. దాంతోపాటు పశ్చిమ కోశీ కెనాల్ ప్రాజెక్టుకి నిధులు కూడా ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేసి మిథిలాంచల్ ప్రాంతంలో దాదాపు 50,000 హెక్టార్లకి సాగు భూమి ఉందన్నమాట. ఓకే. సో ఏదైతే ఈ కోశీ కెనాల్ ప్రాజెక్ట్స్ ఉంటుందో ఆ ఇరిగేషన్కి ఇది నేషనల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటారా లేకపోతే జస్ట్ ఓన్లీ ఫండింగ్ ఇస్తారా అనేది డీటెయిల్స్ చూస్తే కానీ తెలియదు. దానికి ఒకటి చేయటం జరిగింది. తర్వాత ఈ పాట్నాలో ఐఐటి ఉంది. ఈ పాట్నా ఐఐటి కూడా ఎక్స్పాన్షన్కి అనేది వాళ్ళు కొంత అలకేట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం అనేది. దీంతోపాటు నేషనల్ ఏస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్, నేషనల్ ఏస్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటు బీహార్ క్యాపిటల్ ఏంటి పాట్నా. ఈ పాట్నాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని మ్యాసివ్గా మేము ఎక్స్పాన్షన్ చేస్తాం. అది ఇప్పుడు చిన్న ఎయిర్పోర్ట్, ఓకే. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద మారాలి, మల్టిపుల్ రన్వేస్ రావాలి. అట్లా ఉండి బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇంటర్నేషనల్గా ఏంటంటే కాస్త ఫ్లైట్ కనెక్టివిటీ పెరగాలన్నమాట. ఆ పెరిగే ప్రాసెస్లో ఉండ కెపాసిటీ సరిపోదు కాబట్టి దానికి ఎక్స్పాన్షన్ కోసం కూడా మేము ఫండింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఉడాన్ స్కీమ్ ఉంది. ఓకే. అంటే ఏంటంటే రూరల్ కనెక్టివిటీ అనమాట. రూరల్ కనెక్టివిటీకి సంబంధించి డిఫరెంట్ స్మాల్ సిటీస్లో ఈ వీటి ఫ్లైట్స్ తిరగడానికి కానీ లేకపోతే ఏమవుతుందంటే ఈ హెలికాప్టర్స్ ఏదైతే రావడానికి కానీ దీనికి సంబంధించి చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో బీహార్లో కూడా ఏంటంటే ఈ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేది మేము చేస్తాం. దానికి ఏదో కొన్ని నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఏదైతే లాస్ట్ బడ్జెట్లో మోర్ దాన్ 50,000 crores ఏదైతే బీహార్కి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగిందో ఈ బడ్జెట్లో కూడా సిగ్నిఫికెంట్ అలొకేషన్ చెప్పడం, ఆ అలొకేషన్లో కూడా మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఆ స్టేట్కి ఇవ్వడం తోటి జనరల్గా ఏమవుతుందంటే మా స్టేట్కి ఏమి ఇవ్వలేదు బట్ బీహార్ స్టేట్కి అన్నీ ఇచ్చారు అనేది ఎప్పుడైతే వస్తుందో బయటికి, నాకు ఏమి ఇవ్వలేదు బట్ వాళ్ళకి ఇచ్చారంటే ఎంత ఇచ్చారనేది తీసి పక్కన పెడితే బట్ నాకైతే జస్టిఫికేషన్ జరిగింది కదా. అందువల్ల బీజేపీ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అలకేట్ జరిగినా లేకపోతే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కాస్త బ్యాక్వర్డ్లో ఉంది కాబట్టి ఆ స్టేట్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ రావాలి, అన్ని స్టేట్స్ ఎకనామిక్ ఎదగాలి. కాకపోతే అక్కడ లిటరసీ తక్కువ, ఇక్కడ లిటరసీ ఎక్కువ, ఇక్కడ రిసోర్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ తక్కువ ఉంటాయి. సౌత్ ఇండియా స్టేట్స్లో రిసోర్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్. సో వీళ్ళకి కొంత కాకపోయినా వాళ్ళకి ఇవ్వాలి అనేది ఎప్పుడైతే ఇలాంటి థాట్స్తో ఏమన్నా కాస్త ప్రయారిటీ ఇచ్చారా అనేది మనం అది చూడాల్సిన విషయం. ఎందుకంటే అందరికీ ఈక్వల్గా పంచడానికి కొన్ని కన్సిడరేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినా కానీ తెలంగాణకి అయితే మాత్రం న్యాయం జరగలేదు కంపల్సరీగా. బీహార్తో పోల్చుకున్నా మిగతా స్టేట్స్తో పోల్చుకున్నా న్యాయం జరగలేదు. ఇది కాస్త ఇది కొంచెం మనం యాక్సెప్ట్ చేయలేము, అది కరెక్ట్ కూడా కాదనేది నాకు తెలుసు. ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ నీకు ఒక తెలంగాణ స్టేట్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ, తమిళనాడు స్టేట్ కానీ, కేరళ స్టేట్ కానీ, కర్ణాటక కానీ ఇవన్నీ ఇండస్ట్రియల్గా లిటరసీ పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ జిఎస్డిపిలో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్లో కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ స్టేట్స్ ప్లస్ ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్. అల్టిమేట్గా ఏమొస్తున్నాయి వీళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకోవటం, గుడ్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేయటం, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. ఈ రెవెన్యూ జనరేట్ చేసినప్పుడు వీళ్ళకి ఒక కన్సర్న్ ఉంటుంది, మనం ఇంత కష్టపడుతున్నాం ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా మనం రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, గవర్నెన్స్లో వచ్చేసి ఎఫిషియన్సీని బిల్డ్ చేస్తున్నాం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేస్తున్నాం, ఇండస్ట్రియల్గా మనము దావోస్ వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇంత కష్టపడి మనం రెవెన్యూ జనరేట్ చేసి వెల్త్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తామంటే మనకి ఏమి ఇస్తున్నారు? నా దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకెళ్తున్నావు తప్పితే నాకు ఇవ్వట్లేదనే బాధ అయితే మాత్రం ఉంటుంది. అల్టిమేట్గా వీళ్ళు చెప్పేది ఏంది, ఒక్క తెలంగాణ గవర్నమెంటే నేషనల్ జీడిపికి 5.1% అంటే మోర్ దాన్ 15 lakhs crores అనేది మా స్టేట్ నుంచి నీకు రెవెన్యూ జిఎస్టీపీ కాంట్రిబ్యూట్ అవుతుంది. బట్ నువ్వు నా స్టేట్కి ఏమి ఇవ్వకపోతే ఎట్లా అనే కన్సర్న్ అయితే ఉంటుంది. బట్ ఒకసారి మళ్ళీ మనం డీటెయిల్గా బడ్జెట్ మొత్తం చూస్తే అపరెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే డిక్లేర్ చేసిందో ఏదైతే చెప్పిందో దాని విషయంలో మాత్రం తెలంగాణ స్టేట్కి ఏమీ జరగలేదు. బీహార్కి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా డిఫరెంట్ అలొకేషన్ జరిగింది. సో బట్ దట్ డజంట్ మీన్ ఏంటంటే బీహార్కి ఎందుకు ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది కాదు. అన్ని స్టేట్స్కి ఇవ్వాలి, అన్ని స్టేట్ డెవలప్ కావాలి, యాజ్ ఏ నేషన్ మనం అంతా ఒకటే భారతీయులం. ఆ ప్రాసెస్లో ఏంటంటే మాకు ఇవ్వలేదు ఏంటి, ఇక్కడ
ఇక్కడ ఎవరు కూడా బీహార్కి ఎందుకు ఇచ్చారని అడగట్లేదు. బీహార్కి కానీ ఇంకో స్టేట్కి కానీ ఎందుకు ఇచ్చారని ఎవరు అడగట్లేదు. మీరు బీహార్కి ఇచ్చారు కదా, అట్లాగే మా స్టేట్కి కూడా ఇచ్చేసి ఉంటే మా స్టేట్ కూడా బాగుండేది కదా అనేది యాక్చువల్గా ఈ స్టేట్స్ యొక్క డిమాండ్గా ఉంటుంది అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.